టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మా. నేను తీసేయడం నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు అయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే మాత్రం ఫుల్ వీడియో చూసి ఒక లైక్ కొడతా అనుకున్నాను. నేను ఈ మధ్య లేనమ్మా, ఇంతకుముందు వచ్చిన వీడియో చూసాను కదా, పల్లెటూరులోని తీసాను. అంటే అక్కడ మా బావగారు అబ్బాయి మూత్తాలు పెట్టుకుంటే అక్కడికి వెళ్ళాము. అట్లా మూత్తాలు పెట్టుకున్నాక ఇమ్మీటే పసుపు కొట్టడం అంత క్లియర్గా తీలేకపోయినా. రోజు పసుపు కొట్టడం తీసే కానీ మూత్తాలు పెట్టుకుని తీలేకపోయినా, ఫోన్లో ఛార్జింగ్ లేదని. ఈరోజు వచ్చేది మన గార్డెన్లో కొన్ని ముదిరిపోయినాయండి. అలాగే తోటకూర, వంకాయలు అన్నీ ఉన్నాయి. తోటకూర కాళ్ళు ఏమో పులుసు పెట్టుకోవచ్చు, ఆకేమో మనం పప్పులు వేసుకోవచ్చు. అలానే చాలా మునక్కాయ వచ్చిందండి, చాలా పెద్దగా వచ్చింది, అది కూడా కోసుకుందాము. చిన్న మునగ చెట్టు అండి, ఇక్కడ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. ఇది నాటిది కదా, హైబ్రిడ్ అయ్యేటప్పటికి ఇంత లావు వచ్చింది. మన ఎంత టబ్లోనే ఉంది. మన ఎంతసేపటికి ఏంటి, నేను ఎక్కువ మీకు చూపించను. ఒక్కటమ్మ ఎప్పుడు చెప్పలేదు. ఏదైనా మనకి నాకు ఒంట్లో బాధ ఏంటి మీకు చెప్తున్నాను. ఏదైనా బాధైనప్పుడు చూపించుకుంటాం కదా, మనం మింగకుండా ఉండి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ వేయనమ్మా, ఏం కాదు. మన కడుపులోకి వేసుకుందే కదా, చెట్లకి వేసినా ఏం కాదు. నేనైతే అది ఎప్పుడన్నా వేస్తాను, ఎప్పుడు ఉండవు. అలానే కొనుక్కో చేయలేం కదా, ఎప్పుడన్నా మిగిలిపోతే. ఇది ఇప్పుడు కోసేస్తున్నానమ్మా. చూడండి ఎంత పెద్దగా అనిపిస్తుంది కదా. మనం మిద్దె తోటలో ఇంత పెద్దగా వచ్చిందంటే ఎట్లా అనిపించింది. అలానే కాకరకాయలు ఉన్నాయి, ఇవన్నీ కోసుకుందామమ్మా, చూద్దాము. అక్కడికి వెళ్దామమ్మా. ఇప్పుడు నేను ట్యాబ్లెట్ అన్నా కదా, మనకు అన్నీ ఎక్కడ వస్తాయమ్మా, ఎప్పుడు ఒకటి అర మిగిలిపోయినాయి అంటే కంపోస్ట్. అప్పుడు నేను కూరగాయ చెట్లకి నాకు అన్ని రావు కాబట్టి నేను గులాబీ చెట్టుకి వేస్తానమ్మా. ఎప్పుడన్నా ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి ఒక ట్యాబ్లెట్ ఉంటేనే గులాబీ చెట్టుకి వేయండి, మొగ్గలు ఎంత బాగా వస్తాయి. నేనైతే ఇంకేం వేయను. కొరవట అన్నీ చూసి కంపోస్ట్ ఎక్కువ చేస్తాను. బై మిస్టేక్ ఎప్పుడు సంవత్సరంలో 1-2 సార్లు మిగిలిపోయిన పిల్లలు తెచ్చి వాడకుండా అన్నవి గులాబీలకి వేస్తాను. మీకు యూజ్ విటమిన్ టాబ్లెట్స్ ఏమన్నా మనకి అంటే అంత ఎక్కువ తెచ్చుకోం కదా. డాక్టర్ నెలకరా ఏదైనా మొత్తం బాగాలేదు, ఒక వారం రాస్తే మనం తెచ్చేది 5 రోజులకి. దాంట్లో మిగిలితే మాత్రం 1-6 మిగిలితే గులాబీ చెట్లకి వేసుకుంటే బాగా వచ్చింది. ఇది ఈ తోటకూర ఇక్కడ చూపించు, ఇది తీద్దాం. ఇది లేకపోయేటప్పటికి ఇంతగా అయింది కదా. ఈ ఆకులు పప్పులు వేసుకుందాము, కనిపిస్తుందా. ఇవన్నీ ఏంటంటే పులుసు పెట్టుకుంటే బాగుంటుంది. తీస్తున్నాను. నేను ఉంటే ఎప్పుడో తీస్తుండేదమ్మా. దీంట్లో గోంగూర కూడా ఉంది, చూపిస్తాను మీకు. ఎంత బలంగా వచ్చింది కదా. అప్పుడు మీరు చూస్తారండి, కంపోస్ట్ వేసి మా బాబుతో పెట్టించాను. ఇది పెరుగు తోటకూర, అందుకే చిక్కగా ఉండి ఇంతగానో పెరిగిపోయింది. నేను ఒక రోజున పోయి 4 రోజులు అట్టే ఉన్నాను. ఎంత లూజుగా ఉంది కదా మట్టి. నేను అందుకే ఎక్కువ ఆకులు అవి తీసుకొచ్చి వేయండి, ఏ చెట్లు వేయండి, బలంగా వస్తాయని చెప్పేది ఇందుకమ్మ. చూస్తున్నారు గోంగూర కూడా దీంట్లో ఒకటి ఇది ఎంత ఎట్లుంది, ఎట్లా వస్తుందో. ఈ 2 ఉంటాయి అంటే, ఈ గోంగూర చెట్లు 2-3 ఉన్నాయి అంటే మనకి ఇదే అల్లుకుపోద్ది. వాయిస్ అయితే చిన్నగా వస్తుందమ్మా. అది ఊర్లో వాటర్కి, ఇక్కడ వాటర్కి అందులో మనకు వాతావరణం చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు. 2-3 ఫంక్షన్కి వెళ్ళామంటే ఆ వాటర్ తాగాము, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంట్లో వాటర్ తాగామంటే ఇమ్మటే వాయిస్ పోద్దండి. ముందైతే మరి పక్క పల్లెటూరు నుండి మా మాటలు విన్నారు కదా ఇంతకుముందు, వీళ్ళు ఎలా ఉంటాయో. ఇది ఏదో చెరుకు గడల్లాగా ఉన్నాయండి. ఎంత పొడవు ఉందో కదా, 2 టబ్బులు అంత పొడవు ఉన్నాయి ఇవి. చూడండి మట్టి కూడా ఎంత లూజుగా ఉంటుందో. మీకు ఆ రోజు అంతా చూసిన ఈడకి అన్నీ చూసి వాళ్ళకి తెలిసిద్దమ్మా. మా బాబు నేను ఎంతో సంతోషంగా వేస్తాను, ఫస్ట్ టైం వేసానని చూపించేటప్పుడు. పిల్లలకు కూడా నేర్పించిందమ్మా. అంటే వాళ్ళు చేయకపోయినా మనం చేసేటప్పుడు చూసారంటే తర్వాత ముందు తరాలకి తెలియకుండా పోతాయి అన్నట్టుంది. ఇప్పుడు ఇది గోంగూర పడిపోయింది కదా, ఆటోమేటిక్గా అదే లేసిద్ది. 5 గోంగూర చెట్లు ఉన్నాయి, అయ్యే లేస్తాయి. ఇప్పుడే బీకేటప్పటికి అట్లా పడ్డాయి. దాంట్లో కూడా ఉంది, అది వంగ చెట్టు ఉంది మధ్యలో, కనిపించలేదు చూడండి ఎట్లా ఉందో. అది కూడా తీసుకుందాము, ఎవరికొకరికి ఇవ్వచ్చండి. మా ఇంట్లో అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయికి ఇచ్చిన కూడా తోటకూర బాగా ఇష్టపడుతుంది. కానీ పైకి రాలేక తను మనం తీసుకెళ్ళిస్తేనే తీసుకుంటుంది. ఎట్లున్నాయి కదా.
ఇది అక్కడ పెట్టేసి వస్తాను. ఒకసారి అబ్బ తోటకూర అయితే నేను అంటే అంతకుముందు ఉన్న చెట్టు సీడ్స్ పడే వచ్చిందమ్మా, మనం వేసింది ఏం కాదు. ఈ వంకాయలు కూడా చూడండి దీంట్లో ఎట్లా ఉన్నాయో, ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది చూడు ఇవన్నీ ఇంతకుముందు మన గార్డెన్లో ఉన్నాయి సీడ్స్. ఎక్కడ ఉన్నాయి ఇంకొకసారి అవి మన గార్డెన్లో వస్తూనే ఉంటాయి అమ్మ. పండిపోయింది అక్కడ వేసిపోతాం కదా, అయ్యే మొలుస్తాయి. నేను ఇదంతా పీకలో చూపిస్తానమ్మా, పదే ఇలా అంత అయిపోతాయి. ఇది ఒక్కటే అంత పీకిన తర్వాత చూపిస్తాను. చూసారండి 2 మూరలు పొడవు ఉందండి ఆకుకూర అయితే. అలానే మునక్కాయ కోసుకున్నాం కదా, ఇప్పుడు కొన్ని కాకరకాయలు ఉన్నాయి అవి కోస్తాను. చూసారండి ఈ మధ్య కాకరకాయలు లేవని బాధపడుతున్నాను. అంటే 4 వచ్చినా పొడవుగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది ఒకటి చిన్నది. కానీ పత్తిదే పదేసి చెప్పారమ్మా, మీ ఇంట్లో ఎక్కువ ఏ తింటారో అవి వేసుకోండి. యూట్యూబ్లో చూసి ఎవరో ఏ పెట్టారు మనం అవి పండించాలన్నట్టు కాదు. మన ఇంట్లో ఎక్కువ ఇష్టపడ్డ వేసుకున్నాం అనుకో. ఎంత పొడవు ఉందో కదా, అలా కొన్ని ఉన్నాయి కాకరకాయలు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇదా ఇది వేద్దాం. ఇప్పుడేం కనిపించండి, తర్వాత కనిపిస్తాయి. మనం ఏం కోసినప్పుడు అవి కనిపిస్తుంటాయి. అటు ఇది కూడా వస్తున్నా. ఇది ఇప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఉంటాయి. నేను తమ్మకాయలు కూడా కోసుకుంటే ఈ 2 ఒకేసారి కలిపి వస్తాను. ఇది ఇక్కడ కాకరకాయలు, అందుకే తమ్మకాయలు 2 కలిపి కోసుకుందాము, ఏ కనిపిస్తాయి కోసుకుందామని. ఇవ్వండి తమ్మకాయలు మాత్రం సీడు కొంతమందికి తీస్తానమ్మా, ఎక్కువ మందికి ఇవ్వలేకపోతే కొంతమందికని ఇద్దాము. బయట ఎక్కువ దొరకవు కాబట్టి కొంతమందికని నేను ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకా కనిపించి ఆకులు ఎండిపోయినట్టున్నాయి, అక్కడ ఉన్నాయి. అలానే నేను నేతి బీర కూడా ఒకటే కోసుకున్నాను. ఇప్పుడు మీకు చూపించిన దాని కోసానమ్మా. ఇది ఒక్కటి వదిలేస్తున్నాను. ఇది కూడా నేను సీడ్ కొంతమందికి ఇస్తానమ్మా. అంటే నా నుంచి ఒక 4 అన్నా పెంచుకుంటారు, 4 కన్నా సీడ్ ఇవ్వగలను లెక్కలోనే నేను ఉంచుతున్నా. చిన్న గార్డెన్లో నేను ఉంచుతున్నానంటే ఎవరికోళ్ళు ఆలోచుకొని ఇస్తారు అట్లా. ఇదిగోండి చూడండి బాగుందా. ఇదైతే వదిలేస్తున్నాను, సీడ్కని వదిలేస్తున్నాను. ఇవి కొన్ని తమ్మకాయల సీడ్ కొంతమందికి, అంటే అది అని కలిపి చిన్న వంకాయలు ఉన్నాయి దేశీ వంకాయ, అవి ఈ 3 కొంతమందికి అందివ్వాలని నాకైతే భలే ఇష్టం అనిపిస్తుంది. నా నుంచి ఒక 10 మంది అన్న వేసుకుంటారు తింటారు అనేది ఒక. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు ఇది వదిలేస్తున్నాను. ఒకటి ముదిరినట్టు అనిపిస్తుంది, అది వదిలేసి ఇది కోసుకుంటాను. నాకు ఇంట్లో కావాలి కదా, ఇది వదిలేస్తున్నాను. ఇది ఇక్కడ ఒకటి వదిలేస్తాను, ఇది ఇంతకుముందుగా ఒకటి వదిలేస్తున్నాను. ఇక్కడ 3 అండి. ఒక్క దాంట్లో 6, 5 అట్లా ఉంటాయి అన్నమాట సీడ్స్. అటు ఇంకా ఉంటే నేను ఎత్తుక్కుంటాను. అలానే ఇదిగో నేను 2 కలిపి కోస్తున్నాను కాబట్టి ఇక్కడే బీరకాయలు కూడా ఉన్నాయి, కూడా కోసేసుకుందాము. ఇదిగో అంటే తక్కువే ఉన్నాయి, ఇంక మళ్ళీ తిరగడం ఎందుకని అవపడితే కోసేసుకుంటున్నాను. కొన్నాను బయటికి పోకుండా మన ఇంట్లో సరిపోయినా మనకు వస్తానే ఉన్నాయి కదా, అటు పక్కకి వెళ్ళి చూస్తాను. ఇంకా ఉంటాయి పొట్లకాయలు మాత్రం పిల్లల కోళ్ళలాగా. ఇది చూడు జత ఎట్టున్నాయో, ఇక్కడ 2 వచ్చినాయి కానీ ఒకటేమో బలంగా వచ్చింది, ఒకటేమో ఎండిపోయింది. అసలు పిల్లల కోడి కానీ వచ్చినట్టు ఏం వచ్చినాయి. నాకు పొట్లకాయలు మాత్రం భలే వచ్చినాయి. ఇలాంటివి మాత్రం అందరూ వేసుకోవాలి. ఇవి కూడా దాచానండి, అందరికి ఇద్దామని ఒకటి ఎండబెట్టాను. నేను బయట ఎండబెడితే మా బయట గోడ మీద పెడితే గాలికి ఎగిరిపోయినాయండి. అవి బయట రోడ్డు ఊడ్చిన తర్వాత చూసుకున్నాను. కొంతమందికి అవి కూడా ఇద్దాము, బాగుంది కదా ఈ పొట్లకాయ ఇద్దాం అనుకున్నాను, ఇవి లేకుండా పోయింది. నేను చెప్పిన ఇది వేయకుండానే వచ్చిందండి. ఇంతకుముందు ఎప్పుడు మా సీడు నేను వేసినవి ఏమో తక్కువ కాసినాయి, దాంతో అది మొలిసిందేమో బాగా కాసింది. అయితే అప్పుడేమో బలం ఉండి పొడవుగా వచ్చింది. ఎన్ని ఉన్నాయి ఇది, దీని మొదలు చూడు ఎంతలా ఉంది. దీంట్లోనే దొండ చెట్టు ఉంది, దీంట్లోనే దాచి చెట్లు ఉన్నాయి. ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. అది పొట్లకాయ వాసన అయితే అది రకంగా ఉంటుంది కదా, కూర మాత్రం భలే టేస్ట్ ఉంటుంది. ఇక 2 ఇక్కడ 2 వచ్చినాయి. నేను ఇంక రావేమో అయిపోయింది, నేను ఎన్నోసార్లు చెప్పున్నా అండి, అయినా మళ్ళీ వస్తూనే ఉన్నాయి. చెట్లు అంత ఒకరు కీడు చేయవు, మనుషులేనండి. ఇసం పాము అంటారు కానీ పాము కాదు, మనుషులు చేస్తారు. పాలు తాగి ఇసం కక్కేది మనుషులు. అది అంటే పాముని అంటారు కానీ పాలు తాగి ఇసం కక్కేది పాములు కూడా అంటారు కానీ మనుషుల కన్నా అంత ఇసం దేటికి ఉండదు.
అటు పక్కనేమో చూద్దాము. నేను చిన్నయ్య కోసం అనుకున్నారు కదా, అక్కడ కోసం ఏంటో అక్కడ పెట్టి వచ్చాను, మళ్ళీ ఇక్కడ కోసుకెళ్దామని. మేము టమాటాలు కూడా కోసాం. మా పిల్లలు నేను లేనప్పుడు నేను 4 రోజులు బయటికి పోనుకో, ఇక్కడ వాళ్ళకి టమాటాలే కోసుకుంటారు, అదే వండుకుంటారు. మా ఈడో కూడా దీంట్లో యాడ్ చేస్తాను. ఇప్పుడు టమాటాలు 2 ఏమన్నాయి అంతే. వాళ్ళ టమాటాలు కోసుకెళ్ళి ఎగ్ వేసుకుని అదే చేసుకున్నారు, కానీ ఇది ఏం తాకుండా ఉంటారు అనమాట. మా అబ్బాయిని చూస్తారు కదా, మా అబ్బాయికి అదే ఇష్టం అన్నట్టని అక్కడ ఉన్నాయి అన్నీ. ఎవరన్నా చూస్తుంటే మాత్రం ఇది పువ్వులు నేను చూపించాను ఇంతకుముందు పూజకి, అది ఫస్ట్ టైం కాయ వచ్చిందమ్మా. దీంట్లో ఏమైనా సీడ్ వచ్చి మొలుస్తాయా? ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్స్లో పెట్టండి. ఇది ఎండిపోయినాక తీద్దాం ఈ కూడా సీడ్స్ అంటే, ఈ కూడా మొలుస్తాయా, ఇలానే తీస్తారా? నాకు అది తెలియదు, దీని గురించి సగం నాకు సామాన్యం తెలియదు. నేను ఎక్కడో కొమ్మ తెచ్చి పెట్టి నాకు బతికింది, కానీ ఫస్ట్ టైం అమ్మా. చూడు ఎట్లుందా, నేతి బీరకాయలాగా ఉంది, ఇది కూడా చిన్న పిందులాగా. చూద్దాం, వస్తే మాత్రం ఇది కూడా వచ్చిందంటే మాత్రం ఇది కూడా కొంతమందికి ఇద్దాం. చూపించు, కనిపిస్తున్నాయా వంకాయలండి? ఇవైతే నేను సీడ్ తీసి పెట్టున్నాను, ఇంకా ఇదిగో కొన్ని వస్తానే ఉన్నాయి. ఎన్ని తీసి పక్కన పెట్టేస్తున్నానమ్మా. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, పదే పదే చెప్పొద్దు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందమ్మా. ఎక్కువ చెట్లు వేసుకోండి, 3 రోజులకోసారి 4 రోజులకోసారి కోసుకోవాలమ్మా. లేదంటే చూస్తారు కదా నేను కోసేలోపు ఎట్లా పండుతున్నాయో అవన్నీ సీడ్కి తీసి నేను అక్కడ పెడుతున్నాను. ఒక్క కాయ కానీ వేసామంటే దగ్గర 60-70 చెట్లు మొలుస్తాయో. ఒక్క చెట్టుకి వచ్చినాయి, ఈ చెట్లు బాగున్నాయి. మా అబ్బాయి అయితే నన్ను దీయమంటావు, నీ పాటి నువ్వు గొప్ప కోసేసుకుంటున్నావు అని. అదొక అలవాటు అండి పల్లెటూరులో. ఏంటంటే మన చాలలో పోతాము. ఇది ఇక్కడ ఉన్నాయి, చూస్తున్నారా? అట్లనే ఇవి కూడా కోసేస్తున్నా, ఎండ పెట్టచ్చు కదా. నేను ఇవి కూడా అదే కొంతమందికి ఇవి కూడా అందిస్తాను అని చెప్తున్నానమ్మా. ఎవరైనా వేసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు పెడితే అప్పటికి ఎలా పంపించింది నేను కనుక్కుంటాను. అంటే కొంత తెలియక గమ్ముకున్నాను. కొన్ని మనకి అంటే బయట దొరకని కొంతమందికి అందివ్వాలి. చూడు ఎంత పెద్దగా వచ్చింది, బలం ఉండేటప్పటికి అంత పెద్దగా వచ్చింది. ప్రతిసారి మా అబ్బాయి ఏమంటే నన్ను పొమ్మంటావు, ఇంకా అయిపోయింది పో అంటావు, తర్వాత కోసుకొని వచ్చుకుంటావు అంటే, అప్పుడు తన ముందు ఎతకలేను కదా గబోగా. అదే కొన్నే కోస్తాను, తర్వాత కోసుకెళ్తాను చూసుకొని. ఇంకా ఉన్నాయమ్మా, అన్ని కోసినా చూపిస్తాను. ఇది నల్ల పసుపులో ఒక చెట్టు ఉంది, టమాటా చెట్టు. అసలు ఇదిగో చూడు, ఇక్కడ చూడండి, పాలకూర అండి. ఆ పసుపులోనే వచ్చింది ఒక చెట్టు, ఎంత పెద్దగా ఉన్నాయో. చాతుందండి. అసలు మనం ఇచ్చే కంపోస్ట్ కానీ బిర్రుగా వేసేవండి మొదలు, ఇవి ఏమి ఇవ్వక్కర్లేదు మనకు. అదంతా సీజన్ అయిపోయిందాక అది సరిపోద్ది. మళ్ళీ అయిపోగా మళ్ళీ కింద పడేసి మళ్ళీ కంపోస్ట్ అంతా తెచ్చి ఎక్కువ జమ చేసుకొని వేసి మళ్ళీ చెట్లు పెట్టండి. ఇప్పుడు టమాటా చెట్లు వేసారంటే నెక్స్ట్ బెండ చెట్లు వేయండి. అట్లా మార్చుకొని వేస్తే మాత్రం ఏ చెట్లు బాగా వస్తాయి అమ్మ. నేను కొన్ని నేను చెప్పలేదా, అక్కడ ఇంకా వంకాయలు నేను కోసినా తర్వాత చూపిస్తాను.
ఎక్కడ ఏముంటే కోస్తున్నాను అందుకని. ఇగో 1/2 కిలో వంకాయలు వచ్చినాయి అమ్మ. ఇన్ని పండు వచ్చినాయి కదా, నేను అదే దీనికి ఏదో నేను ఇన్స్టా ఐడి మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. నా వీడియో చూసే వాళ్ళకి నేను కొంతమందికి కానీ చూస్తున్నారు కానీ లైక్ కొట్టాలా వద్దా అన్నట్టున్నారు. ఒక లైక్ కొడితేనే కదా కొంతమంది వీడియో ముందుకు వేస్తాడంటండి యూట్యూబ్ వాళ్ళు. లైక్ కొడితేనే ముందుకు వేస్తారు బాగుందని. లైక్ కొట్టకపోతే చూసాం కదా ఇంకేంటమ్మ బాగానే ఉంది అనుకుంటారేమో, ముందుకు రాదంటండి. కొంతమందికి ఏదన్నా నేను తీసే వీడియోలు మీకు ఉపయోగపడుతుంటే ఒక లైక్ కొట్టినమ్మా. అలా వంకాలండి పెద్ద కోసుకుందాము. అవి కూడా ఎవరైనా కావాల్సింటే రేపు అది పెట్టినాక ఇన్స్టా పెడుతున్నాను కదా, అది క్రియేట్ చేసిన తర్వాత మీకు ఈ వంకాయలు కూడా కావాలంటే చెప్పండి, నేను కొన్ని వదిలేస్తాను. అవి కూడా పండు తీయి, అవి కూడా సీడ్కి ఇద్దాం. ఇవి కూడా అది ఇప్పుడే కొన్ని వదిలేస్తానమ్మా. ఇప్పుడు ఉన్నాయి ఇట్లా కొంచెం లేతవి కోసుకుంటాను, ముదిరి కొంచెం వదిలేస్తానమ్మా. ఇట్లా పూత చూడండి, నేను ప్రతి వల్ల చేస్తాను. ఒక్క చెట్టు వేసుకోండి, నేల మీద 2 చెట్లు వేస్తారంటే మనకి 3 సంవత్సరాలు చెట్టు పోదు. నా వాయిస్ ఉన్న తగ్గుతుందేమో, అది అసలు చూడు ఎట్లుంది పోతుంది. ఎంత మీకు క్లారిటీ కనిపిస్తుందో లేదో నాకు అది తెలియదు, కానీ రియల్గా చూస్తే మాత్రం మిరప చెట్టు పోత వస్తుంది చూడండి, అంత ఉందమ్మా. మీ గురించి నేను కొన్ని కాయలు వదులుతాను, కొంతమందికి అందించాలి, నాది మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నేను చేసే ఎగసాయం పద్ధతి అనుకుంటున్నాను. అది అసలు పైన చూస్తుంటే ఎంత బాగున్నాయో. కొన్ని వదిలేస్తున్నాయి, ఇవి కూడా కొన్ని వదిలేద్దాము. ఇవన్నీ వదిలేస్తానమ్మా. కొన్ని ఏమో పొడవుగా వస్తున్నాయి, కానీ ఏంటంటే నాటు వంకాయలు ఏమో గుత్తి ఒకటే వచ్చింది, ఏదో గుత్తికి 4, 5 పడతాయి అనమాట. అందుకే ఎక్కువ వస్తాయి. 2 చెట్లు వేసుకున్నాను ఇక్కడ రోజు, అవన్నీ వదిలేస్తాను. పచ్చడి కూడా పెట్టుకుంటారంట పండితే, మేమైతే ఎప్పుడు పెట్టుకోలేదు. అటు పక్కనే కొన్ని కోసం మా పిల్లలు ఏంది ఇక్కడ ఒక ప్లేట్ తెచ్చి పెట్టుకుంటారు అంటున్నారు. నాకు కింద ఆవులు వస్తాయి, మా ఆవులు వచ్చినప్పుడు ఆ పేడ అంటాం కదా, మేమైతే పేడ అంటాము, ఇక్కడ ఏం పెండ అంటాం. అది తీసుకొచ్చి కంపల్సరిగా అన్నిట్లో వేసుకుంటాం. అందుకని ఒక ప్లేట్ లాగా పెట్టుకున్నాను. వేసి చాలా అసలు అమ్మ చదువుతుందండి. అసలు మళ్ళీ కనుక కంపోస్ట్ అరటికాయలు నీళ్ళలో వేసాను, లేకపోతే మట్టి కొంచెం లోడ్ వేసామంటే కొంచెం మట్టి పక్కకని నేను ఏ కాడికి ఏ రక్కుంటే రెడీ చేస్తే దీన్ని పట్టించుకోవట్లేదు. మళ్ళీ వేసామంటే మళ్ళీ బలంగా వస్తాయి అమ్మ. లేవంటానే ఇది చూడండి ఎంత వస్తుందో అది. అందుకు ప్రతి వాళ్ళు వేసుకోండి అమ్మా. నేను అందిస్తాను అంటున్నా కదా, కొంతమందికి నేను అందిస్తాను అంటున్నా కదా. ఇప్పుడు చూడండి చాలా వదిలేను, దగ్గర 10 కాయల దాకా వదిలేను సీడ్కి అయితే. ఇవి చాలా మందికి వస్తాయమ్మా. మా ఊర్లో అనకూడదు, మా ఊర్లో పల్లెటూరు కదా, సగం ఊరికి వెళ్ళినాయండి. నేను ఇక్కడి నుంచి పంపించినవి పోయి అక్కడ నా దగ్గర నుంచి అక్కడికి పోయినాయి, నాకు లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి నేను తెచ్చాను. ఇవి మనందరూ అంటారు ఎంత బాగున్నాయి అమ్మాయి వంకాయలని. అక్కడ ఉన్నాయి కోసం. ఇది మాత్రం మా బాబు పెట్టిన చెట్టు అండి, అంటే మన గార్డెన్లో మొలిసింది. నేను ఫస్ట్ మా బాబు పెట్టిన చెట్టు అసలు చూడండి కోసింది. ఇవాళ తను ఇప్పుడు స్కూల్కి వెళ్ళాడు, లేదు తను ఉంటే మాత్రం ఎంత సంతోషపడేవాడు. నేను పెట్టింది వచ్చింది, నేను పెట్టింది వచ్చిందని. అట్లా అందుకు పిల్లలతో పెట్టించండి, చాలా ఇష్టపడదు. ఇన్ని వంకాయలు కోసుకున్నాను, అలానే బెండకాయలు ఉన్నాయి, అవి కూడా కోసుకున్నాను. బెండకాయలు కూడా కొయ్యకుండా కొన్ని ఏమో ముదిరిపోయినాయండి, కొన్ని ఏమో ఉన్నాయి. సాంబార్లు వేసుకుంటే బాగుంటాయండి, కొద్దిగా ముదిరి. లేకపోతే ఏమో పులుసు పెట్టుకోవచ్చు. అందుకే మా కోస్తున్నాను మొత్తం. ఇప్పుడు పేరు బంక ఎక్కువ వస్తుందండి, చలి ఎక్కువ అయింది కదా. చూడు ఇగురికి ఎంత చిన్నగా చిన్నగా ఏం పుట్టున్నాయండి అన్ని ఇగురికి. ఒకసారి గబ్బెట్లో కోస్తున్నాను, చూపించు నీకు గద్దుగా. ఒక్క చెట్టుకి ఎన్ని ఉన్నాయి కదా, కొంచెం అంటే బాగా ముదిరి కదా, ఒక రకంగా ముదిరితే సాంబార్కు భలే టేస్ట్ ఉంటాయి. నిజంగా రైతులైతే వాళ్ళు స్వచ్ఛమైన కూరగాయలు ఎప్పుడు తిని ఎరగరేమో నా ఊళ్ళోండి. మీకు ఎంతమంది తెలుసో కానీ కూరగాయలు బాగా పండిస్తారు చూడు, మంచి అన్నీ ఏమో మార్కెట్కి వేసుకుంటారండి. ఆ పుచ్చులు ఏమన్నా ఉంటాయి చూడు, అవి కోసి మంచి కూర చేసుకుంటారు. బాగలేని గీతలకి వేస్తారు, ఏది వేసు అనుకున్నా. అది రైతు. ఇక్కడ ఉన్నాయి ఇంకా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అసలు ఇంతగానం కాసింది ఒక చెట్టు. ఇంకా ఉంది, అది పేను బంక్ ఒకటే బాగా వస్తుంది. ఏం చేయాలి, కొంచెం చల్తాను. ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళైతే అందరికీ తెలుసండి కదా, ఈ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళు అందరూ వేస్తుంటారు కాబట్టి అక్కడ చూస్తుంటారు.
ఏమన్నా టక్కన చేత్తో బేకాలనే మనసులోకి ఇటు పక్క ఉన్నాయి కోద్దాం. ఈ చెట్టుని చూడు, అసలు మనం ఇట్లా కట్ చేసేసి ఎంతమంది మీకు చూపించాను ఒక వీడియోలో. ఈ కట్ చేసేటప్పుడు అంత ఇగురులు వచ్చి అన్నీ కాస్తున్నాయి. అంటే ప్రతి ఇగురికి ఒక కాయ వచ్చింది. అన్ని కోసం చూపించిన కదా, బోర్ కొట్టిస్తున్నాను కోసేది చూపించి. ఇదిగోండి, దీంట్లో మళ్ళీ శంకు పూల చెట్టు ఒకటి అండి. శంకు పూలు కూడా ఇప్పుడు చూడండి, అంటే ఉదయాన్నే కోసుకెళ్ళాము, ఇప్పుడు ఎంత బాగుందో కదా చూడటానికి. ఇది ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఎంతమందికి ఇష్టం అండి ఇది? భలే ఉంది కదా చూడటానికి. ఇది అందరూ తెల్ల పురుగు అది అనుకుంటారేమో, ఇది నాంజేడు తెగులు అంటారమ్మా. అంత చూడండి ఎట్లుందో, నాంజేడు తెగులు అంటారు. మనం అన్నం కానీ మిగిలింది సద్దన్నం మిక్సీ కొట్టిన గంజి ఉంటుంది కదా, గంజిలో కొంచెం పసుపు వేసి చల్లేమన్నా కూడా ఆ గంజి ఎండిపోయేటప్పటికి బిగుసుకుంటుంది కదా, ఇది అక్కడ ఆగి చచ్చిపోద్ది. ఎవరికి నీజు అయ్యిద్ది అనుకో. ఇది నాంజేడు తెగులు మొత్తానికి ఏంటంటే ఇట్లా తెల్లగా ఉండేదని నాంజేడు తెగులు అంటారు అన్నమాట. సామాన్యంగా వచ్చిందంటే మాత్రం ఆ చెట్టుని చంపేసినాక అది పోదు. ఇలా కొన్ని చెట్లు కాబట్టి ఇలా చేసుకోండి. గంజిగా ఉంచేసి కొంచెం పసుపు చల్లేసి చల్లేయండి చెట్ల మీద. దాన్ని బాగా మునిగేట్టుగా చల్లేమనుకో, ఆ గంజి ఎండిపోయి మన బట్టలు పెట్టి ఎట్లా బిగిసిపోద్ది, అలా అయ్యి అది కదలకుండా చచ్చిపోద్ది అక్కడే. అలా ఇగో అరకల బెండకాయలు వచ్చినాయమ్మా. నాకు పొడుములు వస్తాయని చేస్తున్నాయి. ఇట్లా ఏమైనా పండిపోయింది కాకరకాయలు, నేను అక్కడే పడేసిపోతాను. అవి మళ్ళీ సరే అయ్యే మొలుస్తుంటాయి. నేను వేయకుండా కొన్నింటిలో డబల్ మొలిచి నేను చెప్తుంటా కదా, అలా పడేసినప్పుడు నాకు మొలుస్తున్నాయి. ఇవి నరకల బెండకాయలు ఉన్నాయి. అప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కొయ్యాలమ్మా, ఒక్క చెట్టు చూపిస్తాను, మొత్తం కోసిన చూపిస్తాను. ఎందుకు చాలా ఉన్నాయి, అవి 1/2 కిలో పైన వస్తాయి. ఎందుకు కొయ్యాలి చాలా లేటు, ఇప్పటికే ఈడేళ్ళు ఎంత అయిపోతుంది అంటుంది. ఒక చెట్టు మాత్రం చూపిస్తాను. ఇది మేము మర్మం అంటున్నాం, నాకు పైన ఉంది. ఇది ఎక్కువ ఎండలో పెడితే మాత్రం రాదమ్మా, ఎవరికని చెప్తాను. కొంచెం నీడని పెట్టుకోండి, సగం ఎండ సగం నీడ తగిలితే మాత్రం ఈ చెట్టు బాగా వస్తుంది. చూసారు కదా, నాకు ఈ పసుపు నీడకి కొంచెం ఇది బాగా వస్తుంది. నేను పూజకు కోసుకెళ్తాము, పూలు తక్కువ ఉన్నప్పుడు తెంపుకి వెళ్తాం దళాలు. అంటే పూలు ఎంతనో అంత ఇది వరకు చెప్పలేదు. పచ్చిమిరకాయలు చూడు ఒకసారి కనిపిస్తున్నాయా బాగా. మా అబ్బాయి అయితే నల్లమూరు పాలస్లోకి వచ్చేసామో నాకు భయం అనిపించింది ఇక్కడ అంటాడండి. మీరు వింటుంటారు కదా అప్పుడప్పుడు, అంటే తొండలు ఏమన్నా వస్తాయని భయం అండి తనకి. చెట్లు అయితే ముదిరినాయి, అప్పుడు బాగా పోతుందండి ఇంతకుముందు కోసేటప్పుడు. ఆ పోతంతా మళ్ళీ వచ్చింది. పచ్చిమిరకాయ మాత్రం మనం ఇట్లా పెంచుకునే వాళ్ళు మాత్రం చెట్టును పండిందంటే మాత్రం ఆ చెట్టు ముదిరిపోద్దమ్మా. మళ్ళీ లేతగా మళ్ళీ కొత్త కాయలు రావు. కాయలు పండకుండానే కోసుకోండి. పండుకాయలు కావాలంటే ఇంకా మళ్ళీ వేరే చెట్లు మళ్ళీ వేసుకోండి. అంటే మాకు చాలా ఏంటంటే 2 కోతలు కోసే 3వ కోత కంటే ఆ చెట్టు పని అయిపోయి ఉంటుంది. అంటే మనకు పండుగలు కావాలంటే నేను అదే చెప్తున్నా, పచ్చిమిరపకాయ ఇట్లా కోసుకున్నామంటే మనకు బాగానే ఉంటుంది. ఒక 5-6 నెలలు, 1 సంవత్సరం కూడా ఉంచుకోవచ్చు. పండు మిర్చి అయిపోయిందంటే మాత్రం ఆ చెట్టు పని అయిపోద్ది ఇమ్మిటే, ఇంకా రాదు కూడా పోత. చూడండి ఆ చెట్టును మొత్తం దులిపినట్టు అయిపోయినాయి. మళ్ళీ కొన్ని పిందులు ఉన్నాయమ్మా. మీరు చూస్తున్న దగ్గర నేను ఎన్ని రోజులు బయట తెచ్చుకోకుండా ఇవే సరిపోతున్నాయి నాకు. ఒక్క చెట్టుకి అన్నీ వచ్చినాయి. ఇది ఇక్కడ కూడా ఇది వాళ్ళ ఇంకా ఇది ఒక్క చెట్టు. అవన్నీ కోసి నాకు చూపిద్దాము, ఎందుకంటే అంతా ఇదే అంటున్నావు కదా. మీకు కూడా ఊరకు ఏందమ్మా పచ్చిమిరపకాయ వస్తుంటే మేము చూసాము అన్నట్టుంటారేమో అనండి. మీ కాడ మాత్రం మా పసుపు, నేను తెలంగాణలో ఉండే ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను కాబట్టి పెళ్ళిళ్ళు అప్పుడు పసుపు గాజులు వేయించేటప్పుడు పసుపు కొడుతున్నాం అన్నట్టుంటారు. మా కాడ మాత్రం మూతలు పెట్టుకున్నాక ముందు పసుపు కొడితేనమ్మా బట్టలు తెచ్చుకోవాలన్నా కూడా ముందు పసుపు కొట్టాలి. ఈరోజు ఉదయం మూతలు పెట్టుకుంటే సాయంత్రం మంచి టైం చూసి పసుపు కొడతాం, తర్వాత ఏ పనైనా మొదలు పెట్టాలి. మీ కాడ కూడా అంతేనా? ఇక నాకు 2 చెట్లకి ఇన్ని వచ్చినాయి, అన్నీ కూడా చూపిస్తాను. మళ్ళీ చెట్టు ఎట్లా నేను ఇంతకుముందు మన టమాటా చెట్లు అయిపోతున్నాయి, మళ్ళీ టమాటా చెట్లు మళ్ళీ వేసేది మీరు చూసారు కదమ్మా. ఇక్కడ చూడండి పాత చెట్లు పీకేయాలని వద్దు, లేపాలంటే నా వల్ల కావట్లేదు. ఎక్కడ తిరుగుతాయి అని భయంతో పాతవి మనం అప్పుడు వేసినవి ఎలా వస్తున్నాయి, ఎంత గుత్తులుగా ఉన్నాయి కదా. చెట్లలో మాట్లాడనమ్మా, మాట్లాడితేనే చెట్లు కూడా స్పందిస్తాయి. నేను చాలామంది నవ్వుతారు నాకు ఆ మాట అంటే. కొంతమంది అంటే నాకు రియల్గా ఫోన్ చేసి అవునా అంటే నవ్వుతూ అడుగుతారమ్మా, చెట్లు కూడా స్పందిస్తాయా నువ్వు మాట్లాడితే అంటారు. కంపల్సరిగా ఉంటాయమ్మా. మనం మాట్లాడతా చెట్లలో తిరుగుతుంటే చెట్లు ఒక రకంగా కాస్తాయి. నువ్వు మొత్తం రాకుండా వారానికి ఒకసారి వచ్చి కాయలుంటి కోసుకుపోతే మాత్రం ఆ చెట్లు బాగా రావు. నాకు ఎందుకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇవన్నీ ఇంక ఈ చెట్టుని ఇన్ని కోసాను, అయినా చూడు ఎట్టున్నాయో.
అట్లా అంటే ప్రేమ అంత ప్రేమ మన చెట్లు కూడా అంత అనమాట. మనం మాట్లాడుతుంటే ఎంత బాగుంటుంది, తెగులు కూడా పెద్ద అనిపించదు. మనం అసలు రాకుండా ఎప్పుడు ఒకసారి అది ఎందుకు చెట్లు మొత్తానికి అయిపోయినట్టు అనిపించింది. ఇంకా ఎన్ని కొయ్యాలి. అసలు ఎలా అనిపిస్తుందండి ఇది, నేను మొన్న చూసాను కోద్దాంలో పెట్టబడిపోయింది. ఇది నేను వేసిన చెట్టు కదమ్మా, అదే పొడి మలిసింది. అసలు ఎన్నో చూడండి, ఒక్కటే కొమ్మ బరువు కల్లా వంగిపోతుంది. నమ్ముతారా? నేను అరకిలో వస్తే అనుకుంటాండి, కిలో పైన ఉన్నాయి. బుట్ట పట్టలేదు అన్నీ వచ్చింది. ఈ చెట్టు కూడా అవుతాయండి, 100 గ్రాముల దాకా వస్తే ఎట్టుంది. అలానే ఇక్కడ చూడండి, ఆ చెట్టు స్వీట్ లెమన్ కాదు, స్టార్ ఫ్రూట్. అసలు ఏం వచ్చిందోనండి, ఎంత నిలబడతాయో కానీ పూత. ఇది ఇక్కడ చూడు, అసలు భలే ఉంది అక్క. ఆ పూత చూస్తుంటేనే ఎంత ఆనందంగా ఉందో. ఎంతమందికి ఇష్టమో కానీ ఇట్లా. నేను ఎన్ని కోస్తాను, చాలా పచ్చిమిరకాయలు ఉన్నాయి ఈ కొమ్మ. అంటే చిన్నగా లావుగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి అమ్మ. అది ఒకసారి బుట్ట చూపించమ్మా. నాకు తెలిసి కిలోంబావు పైన, కిలోంబావు ఉంటాయమ్మా. అంటే వేడి గట్టికాయ కదా. ఈ చెట్టు అవుతాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కొయ్యాలి. ఈ ఒక్క చెట్టు నుండి నేను చూపిస్తా కోసినాక. పక్కన ఈ ఒక్క చెట్టుకు వచ్చినాయి అమ్మ, ఈ ఒక్క చెట్టుకే వచ్చినాయి. నేను ఇప్పుడు చూసారు కదా, ఏదో పల్లెటూరులో పొలంలో కోస్తే కూడా టాకు రాలేదు పండాకు. అట్లా సేమ్ ఊర్లో కోసినట్టు, అంటే చాలా కోసినట్టు ఉంది. ఇగోండి ఇవేమో అక్కడ ఇవి. ఈ ఒక్క చెట్టు ఇన్ని వచ్చినాయి అమ్మ. ప్రతి చెట్టుకి ఇట్నే కాసింది నిమ్మకాయ. ఇక్కడ చూడండి ఒకసారి మొదట్లో ఎట్లుందో, భలే ఉంది కదా. కొన్ని కనకాంబరాలు ఉన్నాయి, కూడా కోసుకుందాం అమ్మ. నాకు ఈ బుట్టలో ఎన్ని కింద పడుతున్నాయి కదా, అట్లా పూలు కోసుకోవాలని. చూసారా అండి, అమ్మ దీన్ని చాలా వెయిట్ ఉంది, 1.5 కిలో వెయిట్ ఉంది బాగా. ఒక టమాటకాయ, నిమ్మకాయ. పూలు చూసారా ఎలా ఉన్నాయో. నేను అదే దాంట్లో మన ఎత్తులో పెట్టుకుని ఇక పువ్వులు ఆకుకూరలు అన్నీ ఏ కాడికి అన్ని. కొంతమంది ఎగతాలు చేస్తారు, నాకెందుకను మనం ఖాళీగానే ఉంటాం కదమ్మా. మన ఇంట్లోకి అన్నీ నాకు ఇంట్లోనే చేసుకోవాలని ఇంట్రెస్ట్తో చేస్తాను. ఇవాళ ఇక్కడ అయితే పూలు ఎవరు పెట్టుకోరు. పల్లెటూరులో మాత్రం ఒక్క చెట్టులో కూడా చిన్న ఫంక్షన్ పోతున్నా కూడా 4 పూలు పెట్టుకొని పోరు. ఎంతమందికి ఇష్టమైన పూలు అంటే. నేను ఎన్ని కోసినా చూపిస్తానమ్మా. అలాగే ఇక్కడ చూపించమ్మా ఒకసారి. ఈ పుదీనా కట్ చేసుకుంటాను. నాకు కొద్దిగా పచ్చిమిర్చి ఉంది కదా, టమాటా వేసి పచ్చడి చేసుకున్నాం అనుకో, దోశల్లోకి అన్నంలోకి బాగుంటుంది. అందుకే అది కూడా కోస్తాను. చూసారండి మనకి ఎన్ని కూరగాయలు వచ్చినాయి కదా. నేను తోటకూర ఫస్ట్ కోయంగానే ఇప్పటికి వాడిపోయింది. మన ఇంటి ముందు కొత్తిమీర ఏదన్నా వచ్చిన కొత్తిమీర అసలు ఎమ్మిడి వాడిపోద్ది. అలాంటి తెచ్చుకుని కూడా ఎంత ఫ్రెష్గా అలా లేసుడంటే ఒకసారి ఆలోచించండమ్మా. అంటే ఏదో కెమికల్ వాటిలో ముంచుతున్నారు. నా తోటకూర ఇప్పుడు నేను మహా అంటే 1/2 అవర్ కాలం ఎన్ని కోస్తానే తీసే కదా, మొత్తానికి ఏర్పడిపోయింది. ప్రతి వాళ్ళు పెంచుకొని ఆకుకూరలను పెంచుకొని ట్రై చేయండి. మిండి పెంచుకోకపోయినా కూడా నాకు ఎన్ని పొట్లకాయలు వచ్చి చూసే కదా, 1.5 కిలో పొట్లకాయలు ఉన్నాయి, 1.5 కిలో పచ్చిమిరకాయలు వచ్చినాయి. అలానే పుదీనా కోసుకున్నాను. 1/2 కిలో కాకరకాయలు ఉన్నాయమ్మ, 1/2 కిలో బెండకాయలు, 1/2 కిలో వంకాయలు, మళ్ళీ నేతి బీరకాయ. అమ్మ మీకు చూపించలేదు, మా అమ్మాయి కోసింది. మీకు అట్ట చెడికి ఇస్తానందే ఉంది, అక్కడే ఉంది. ఇది ఇంకో దిక్కు నేను చూడలేదు. దాని మీద కోసుకొచ్చేసింది. అది కూడా లేదంటే ఇది కూడా వదిలేసేదాన్ని. తమ్మకాయలు, టమాటా, బీరకాయ, మునక్కాయ, చిన్న దేశీ వంకాయ, పువ్వులు. ఇంతకన్నా ఏం కావాలి? ప్రతి వాళ్ళకి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా సీడ్స్ కావాలన్నా కూడా దాంట్లో పెడతాం కాబట్టి మీరు పెడదురు. ఫుల్ వీడియో చూసి మీ సపోర్ట్ ఇస్తేనే నేను ఇంకా చేయగలను. ఇది ఒక్కసారి అమ్మ, అది కోసారు అనుకుంటారేమో, ఆ బీరకాయ కోసారు అనుకుంటారేమో, అది అక్కడే ఉంది. ఏంటి అమ్మ మాకు ఇస్తాను, నువ్వు కోసేసి పెట్టుకున్నావు అనుకుంటారేమో. అది నేను చూడలేదు, మా పిల్లలు తెంపుకొచ్చేసారు ధనమని. అది నచ్చితే మాత్రం ఫుల్ వీడియోస్ ఒక లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. బాయ్ అమ్మా.